మా పేటీఎం కుక్కలు ఆడుతున్నాదని మామూలుగా లేదండి. మొన్న రీసెంట్గా జరిగిన ఒక డిబేట్లో అర్నబ్ గోస్వామి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి నువ్వు క్రిస్టియన్ కదా, నీ మతం ఏంటి అని చెప్పేసి ఒక క్వశ్చన్ చేశాడు. ఆ క్వశ్చన్కి సంబంధించి చాలామంది ఆర్టిస్టులు అందరూ కూడా బయటకు వచ్చి నువ్వు మా జగన్మోహన్ రెడ్డిని నీ మతం ఏంటి అని చెప్పేసి అని అడుగుతావా, నీకు ఎంత ధైర్యం, ఒకవేళ చేతే చేసాడు అనుకో అవినీతి, చేతే చేసాడు కల్తీ, తినేసాడు ఒక 250 కోట్ల రూపాయలు, అంత మాత్రాన నువ్వు జగన్మోహన్ రెడ్డి మతం ఏంటి అని అడుగుతావని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అర్నబ్ గోస్వామిని ఉద్దేశించి కౌంటర్ ఇస్తున్నారు. ఒకసారి విచిత్రం చూడండి, అంత ఇంగ్లీషే మళ్ళీ ఏమైనా మాట్లాడుతున్నారు వినిపిస్తుంది చూడండి. మొత్తం కాదు కొద్దిగా. This video message is for Mr. Arnab Goswami. Let me start with this. There are generally two types of job interviews. One that asks, why should I give this person a job? Or another that asks, why should I not? Your opening statement left no doubt. It was clearly biased against Mr. Jagan Mohan Reddy Garu from the very start. It is deeply disturbing to hear a journalist of your stature question a former chief minister's religion on తప్పే ఉందండి. ఇప్పుడు మతం అడిగితే తప్పే ఉంది, అదేం పెద్ద నేరం ఏమీ కాదు, అదేం పెద్ద ఘోరం ఏమీ కాదు. ఇప్పుడు నీ మతం ఏంటి అని అడగడంలో అంత పెద్ద తప్పేమీ లేదండి. తప్పే ఉంది అందులో. ఇప్పుడు నేను హిందువు, ఇంకొకరు క్రిస్టియన్ ఉంటారు, ఇంకొకరు ముస్లిం ఉంటారు, తప్పే ఉంది అందులో. అడగడంలో తప్పే ఉందని అడుగుతున్నా. ఎందుకు ఎలా జరిగింది, ఎవరి హయాంలో ఎందుకు ఎలా జరుగుతుంది, గతంలో ఎప్పుడూ లేని విధంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ తిరుపతికి సంబంధించి ఇష్యూ ఎందుకు వస్తుంది, ఇలాంటి అనేక అంశాలన్నీ చర్చకు వచ్చినప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి మతం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా చర్చకు వచ్చుద్దిగా. తప్పేమి కాదు అది. ఎక్కడా జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించలా, ఎక్కడా దూషించలేదు ఎక్కడా కూడా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అన్య మతస్థులను తీసుకొచ్చి బొమ్మన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా నియమిస్తే ఏమనుకోవాలి, బొమ్మన కరుణాకర్ రెడ్డి హిందువా? ఒకవేళ బొమ్మన కరుణాకర్ రెడ్డి హిందువు అయితే కనుక అతని కుమారుడు పెళ్ళి క్రైస్తవ పద్ధతిలో ఎందుకు జరిపిస్తాడండి, ఎందుకు చెయ్యాలి? పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా హిందువా? కాదుగా. జగన్మోహన్ రెడ్డి హిందువు కాదని చెప్పేసి అనేది ఓపెన్ సీక్రెట్. అది జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, అది అందరికీ తెలిసింది. మేము దాన్ని తప్పు పట్టట్లా. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేసాడు అనేదే కదా ఇక్కడ ఇంపార్టెంట్. మన రీసెంట్గా క్రిస్మస్కి కడప పులివెందులో చర్చికి వెళ్ళాడు. అంటే మీరు చెప్పుకోతున్నారు కదా ముఖ్యమంత్రికి మతం ఏంటండి, ముఖ్యమంత్రికి కులం ఏంటంటే ఆయన అన్ని మతాలని గౌరవిస్తాడు, అన్ని మతాలని పూజిస్తాడు, లేదంటే ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు కదా. మొన్న క్రిస్మస్కి కడప ఎక్కడికో వెళ్ళాడా లేదా? మరి ఉగాదికి వెళ్ళలేదండి, శ్రీరామనవమికి వెళ్ళలేదండి, కృష్ణాష్టమికి ఎందుకు వెళ్ళలేదండి? మా హిందువుల పండగకి ఏ రోజు కూడా ఏ దేవాలయాలకి వెళ్ళలేదు కదా, ఎందుకు వెళ్ళలేదండి? మరి కనీసం సెలబ్రేషన్స్ కూడా ఎక్కడ చేసిన దాఖలాలు ఎక్కడ కనపడాలా మాకు? ఎందుకండి? అంటే జగన్మోహన్ రెడ్డికి తన మతంపై దానికి గౌరవం ఉండొచ్చు, మేము కాదనట్లా. మమ్మల్ని ఏమి నమ్మాలనో, లేదంటే మా మతాన్ని పూజించాలనో, లేదంటే మా దేవుళ్ళను కూడా పూజించాలని చెప్పి మేము అనట్లా. మీరు ఇప్పుడు చెప్పుకొచ్చిన లాజిక్, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి మతం ఏంటంటే అని అడిగి మీరు మరి మా పండగలు వచ్చినప్పుడు ఏ రోజు జరుపుకునే సందర్భాలు ఏమీ లేవే. కనీసం కుటుంబ సమేతంగా ఎప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళిన సందర్భాలు లేవే. చివరి ఆఖరికి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో కూడా ఒక్కడు వెళ్ళి ఇచ్చేసాడు, కానీ సతీ సమేతంగా వీళ్ళు ఇవ్వలేదు కదా. మరి దాన్ని ఏమంటారు? ఇక్కడ వ్యత్యాసం చూపించాడు అని అలా, చూపించలేదని అలా, ఖచ్చితంగా వ్యత్యాసం చూపించాడు. ఆ అభిప్రాయం వాళ్ళకి ఖచ్చితంగా ఉందండి, లేకుండా లేదు అని చెప్పేసి మీరు ఎలా మాట్లాడతారో. జగన్మోహన్ రెడ్డికి మతం పట్ల కానీ కులం పట్ల కానీ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చెప్పేసి మీరు ఎలా చెప్తారండి? ఇంత క్లియర్గా, ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా కళ్ళ ముందు కనబడుతుంటే మీరు అంత గుడ్డిగా ఎలా చెప్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జెరూసలేం వెళ్ళాడు కదా, వెళ్ళాడే లేదా? మన దేశంలో ఉన్న అయోధ్యకి ఎందుకు వెళ్ళలేదండి? ఇప్పుడు జెరూసలేంకి కుటుంబ సమేతంగా వెళ్తాడు, ఇక్కడ మా పండక్కి అక్కడ దాకొద్దు.
తిరుమల ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు కనీసం కుటుంబ సమేతంగా వెళ్ళి ఎప్పటి వరకు ఎప్పుడు కూడా కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించలేదు ముఖ్యమంత్రి హోదాలో. నువ్వు ముఖ్యమంత్రి కాకపోతే ఎవడు అడగడు. మరి ఆ భేదం జగన్మోహన్ రెడ్డికి ఉందనాలా లేదనాలా? రోజు ఒక్కరితో సరిపోద్దండి. జగన్మోహన్ రెడ్డిని శాంతో నాకించేస్తానికి రోజే సరిపోద్ది. ఒక ట్వీట్ వేసింది ఈ కల్తీ నెయ్యి గురించి సిబిఐసిటీ చెప్పిందని చెప్పేసి అని, పేజ్ నెంబర్ 62 ఇదిగో చూసుకోండి అని చెప్పేసి అని ఒక ఫోటో అప్లోడ్ చేసి పైన చాలా క్లియర్గా ఒక పెద్ద మ్యాటర్ రాసుకొచ్చేసింది. సిట్ అంట అసలు కల్తీయే జరగలేదని చెప్పేసి అని తేల్చి చెప్పేసిందంట. జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు కల్తీ నెయ్యి వాడలేదు, నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదు, స్వచ్ఛమైన నెయ్యే వాడారు అని చెప్పేసి అని కనీసం తను అప్లోడ్ చేసిన ఫోటోలో, తను పెట్టిన ఫోటోలో అక్కడ ఏముందో కూడా చదవకుండానే మ్యాటర్ వేసేసింది. లేదంటే మరి రాదో నాకు అర్థం కాల. చాలా స్పష్టంగా ఉందో చెప్తాను ఒకసారి అనండి. అంటే రోజా చేసిన ట్వీట్ మాట, తిరుమల లడ్డూలో వాడిన నెయ్యిని ఎలాంటి జంతు కొవ్వు లేదని సిబిఐసిటీ చెప్పినా చంద్రబాబు నాయుడు గారు ఇంకా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. 24 అంటే 2024 జూన్ 12, 21, 25 తేదీల్లో మరియు జూలై 4న లడ్డూ ప్రసాదం తయారీకి టీటీడీకి వచ్చిన నెయ్యి ట్యాంకర్లను టీటీడీ స్థానిక ల్యాబ్లో పరీక్షించి ఆ పరీక్షల్లో పాస్ అయిన తర్వాత వాడారు. అంటే నాణ్యతలో ఎలాంటి లోపం లేదని అధికారికంగా తేలింది కదా. ఈ వాస్తవాల మధ్యలో ఆరోపణలు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పేసి అని వేసిన ట్వీట్ అన్నమాట. అసలు నువ్వు పెట్టిన ఫోటోలో ఎక్కడైనా సరే ల్యాబ్ రిపోర్ట్లో పాస్ అయినట్టు కానీ, లేదంటే ఎలాంటి కల్తీ లేదన్నట్టు కానీ ఉందా అసలు ఈ ఫోటోలో? వాళ్ళు ఏం చెప్పుకోతున్నారు? చాలా స్పష్టంగా ఎన్డీడీబీ రిపోర్ట్లో ఆ నెయ్యిలో కల్తీ ఉంది, ఆ నెయ్యి ఆ క్వాలిటీ బాగాలేదు, అందుకని చెప్పేసి అని రిటర్న్ పంపించామని చెప్పేసి అని వాళ్ళు మెన్షన్ చేసి ఉంటే అందులో పైగా ఆ రిటర్న్ పంపించిన ట్యాంకర్లకు ఇన్వాయిస్లు, బిల్లులు కూడా మళ్ళీ సబ్మిట్ చేసే ప్రయత్నం చేశారంట. అంటే నెయ్యి వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిపోయినా సరే వీళ్ళు ఆ వెనక్కి వెళ్ళిన నెయ్యి ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా డబ్బులు తీసుకునే ప్రయత్నం చేశారన్నమాట. ఇన్వాయిస్లు, బిల్లులు గట్రా రెడీ చేసుకున్నారని చెప్పేసి అని ఇక్కడ అంత క్లియర్గా మెన్షన్ చేసి ఉంటే నువ్వు సిగ్గు లేకుండా వచ్చి సిబిఐసి తేల్చేసిందని మాట్లాడితే ఎట్టకండి. ఈవిడే కాదు, ఈవిడతో పాటు విడుదల రజనీ కూడా సేమ్ ట్వీట్. వీళ్ళకి ఇచ్చిన స్క్రిప్టే విడుదల రజనీకి కూడా ఇచ్చారు. ఇదిగో ఆవిడే వేసింది. ఇంక మన అపర మేధావి, మన గుడివాడ అమ్మన్నదో మామూలు మేధావుతనం కాదు, ఆ మేధావుతనం చూస్తూ ఉంటే ముచ్చటేస్తూ ఉంటుంది. ఆయన కూడా వేసే ట్వీట్. ఆ ఛార్జ్షీట్ మొత్తం నేను చదివేశాను అంటాడు. ఏం చదివేశాను నువ్వు? ఛార్జ్షీట్ 250 కోట్ల రూపాయలు తినేశారని ఉంది, దాని గురించి ప్రస్తావించట్లా. ఎవడో చెప్తున్నారు మీ పనికి మాల మాటలో, ఎవరు నమ్ముతాడు? భక్తులకి తెలీదా ఏం జరిగింది ఏంటి అనేది? సామాన్య భక్తులకి తెలీదా? గతంలో ఎలా ఉండేది, లడ్డూ ప్రసాదాలు గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది వెళ్ళొచ్చిన వ్యక్తులు గతానికి ఇప్పటికి చాలా స్పష్టంగా తెలుస్తుంది క్లియర్గా. అప్పుడు నాణ్యత వేరేలా ఉండేది, ఇప్పుడు నాణ్యత బాగుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తూ ఉంటే, అలాగే సిబిఐ తన ఛార్జ్షీట్లో కూడా అసలు నెయ్యే వాడలేదు, అదొక నెయ్యి కాని నెయ్యి కాదు అది, అదొక నెయ్యి కాని నెయ్యి అని చాలా స్పష్టంగా చెప్తూ ఉంటే, అందులో 36 మంది నిందితులుగా చేర్చి ప్రధాన ముద్దాయిలుగా కొంతమంది పేర్లు చెప్తూ ఒక వీళ్ళకి డబ్బులు వెళ్ళి అని చెప్పేసి ఆరోపిస్తూ తన ఛార్జ్షీట్లో పేర్కొంటే, లేదండి అసలు కల్తీయే జరగలేదు, క్లీన్ చిట్ ఇచ్చేసింది మాకు, నేషనల్ మీడియా మీ ముఖానికి ఆంటరిని చుమ్మేస్తున్నారా? ఒకసారి చూడండి, మీరు ఇక్కడ చెప్పే అబద్ధాలు కాదు, నేషనల్ మీడియా చూడండి. ప్రతి ఒక్క ఛానల్లో వైసీపీని ఏకి పడేస్తున్నారు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం గురించి. సిబిఐసి ఇచ్చిన ఆ ఛార్జ్షీట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా. అలాగే కొంతమంది జర్నలిస్టులు అయితే వాళ్ళ సొంత అనుభవాన్ని కూడా అక్కడ ప్రశ్నిస్తూ ఏం పద్ధతి అయ్యా, ఏం చేశారు గతంలో అని చెప్పేసి అని నేషనల్ మీడియా మొత్తం మీ ముఖానికి ఆంటరిని చుమ్మేస్తుంటే ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి అబ్బాయి మాకేం తెలదండి అంటే నమ్మకం ఏంటంటే రాష్ట్ర ప్రజలకి ఏమీ తెలియదులే, పెద్దగా చదువుకున్న వ్యక్తులు కాదు, నిశాని బ్యాచ్ ఎక్కువ అంటే ఇవి వీళ్ళ ఉద్దేశం అన్నమాట. వీళ్ళ కార్యకర్తల్లో ఎక్కువ నిశాని బ్యాచ్ ఎక్కువ ఉంటారు, ఏలుముద్రగాళ్ళు. ఇంకా అందరూ ఏలుముద్రగాళ్ళే అనుకుంటున్నారు వీళ్ళు. లేదంటే కనీసం వాళ్ళ కార్యకర్తలు నమ్మినా సరిపోద్దులే, మన ఏలుముద్రగాళ్ళు నమ్మినా సరిపోద్ది, ఎంతో కొంత ఓటు వస్తుంది, ఓట్ బ్యాంక్ ఉంది మనకి, కనీసం వాళ్ళన్న ఓట్లు వేస్తారని పిచ్చి బ్రహ్మ నాకు అర్థం కావట్లా. ఏం అడ్డగోలు సమర్థనండి ఇది? ఒకడు మాట్లాడతాడు అందులో నెయ్యి ఉందని నువ్వు చూసేవే, ఇప్పుడు నువ్వు చూసేవా లేదని.
అంత స్పష్టంగా భక్తులే చెప్తున్నారు కదా. గతంలో మీ హయాంలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరూ లడ్డూ ప్రసాదాల్లో నాణ్యత లేదు, త్వరగా పాడైపోతుంది, ఇంతకు ముందు ఉన్నంత రుచి ఇప్పుడు లేదు, స్మెల్ వస్తుంది, ఇంటికి తీసుకొచ్చేటప్పటికి లడ్డూలా ఉండట్లేదు, పొడవైపోతుంది, అదొక బూందీలా తయారైపోతుందని చెప్పేసి అని వెళ్ళి వచ్చిన భక్తులు గగ్గోలు పెట్టుకుని ట్విట్టర్లోని తన ఫేస్బుక్లోని లేదంటే వాళ్ళ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫారంలో చాలా స్పష్టంగా వివరంగా చెప్తూ ఉంటే అడ్డగోలు వాదన ఏంటంటే వెళ్ళొచ్చిన భక్తులకు తెలియదా? ఇప్పుడు ఏమైనా సిబిఎస్ఈ అని మీకు ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చిందా? ఇవ్వకుండానే ఇక్కడ తిమ్మిని బొమ్మించేసేసి ఇది బాబాయ్ గొడ్లపూట్లాగా మళ్ళీ ఆంసాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టామంటే మరి తప్పదు కదా. గతంలో వాళ్ళు చేసిన అబద్ధ ప్రచారాలన్నీ అలాగే ఉన్నాయి కదా. సేమ్ ఇది కూడా అంతే. అక్కడ సిబిఎస్ఈ చెప్పింది ఒకటి, ఇక్కడ వీళ్ళు ప్రచారం చేసేది ఒకటి. అసలు నెయ్యే వాడలేదు, ఒక చుక్క పాలు కొనలేదు. ఇది అసలు నెయ్యి కాదు, నెయ్యి లాంటి ఒక మిశ్రమం, నెయ్యి కానీ నెయ్యి ఇలా పలానా కెమికల్స్ అన్నీ కలిపి ఒక రసాయనాలతో అంటే ఒక మిశ్రమం లాంటివి తయారు చేసి దాన్ని నెయ్యిగా చూపించి వాడేశారని చెప్పేసి అంత స్పష్టంగా చెప్తా ఉంటే ఇక్కడికి వచ్చి మాకు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేసిందండి. ఏం దిక్కుమాలతానమండి ఇది. ఇకనైనా కానీ ఇలాంటి పనికి మాలిన స్క్రిప్ట్లు ప్లే చేయమాకండి. అందరూ మూకుమ్మడిగా వేసారు, అందరూ ఒకేసారి పైగా మళ్ళీ ఒక గంట వ్యవధిలో అందరూ మూకుమ్మడిగా వేసేసారు అన్నమాట. సిగ్గనిపించట్లా కాస్తానే కానీ ఇలాంటి విష ప్రచారాలు చేయమాకండి.